రాధా నీకే చెప్తున్నది, ఏమైంది నీకు? అదే ఇక్కడ ఉండటానికి వీల్లేదని చెప్పడానికి నువ్వే వత్తివే. ఇది నా ఇల్లు, కట్టుకున్న మొగ్గు నమ్ముకుని కొనుక్కున్న పాపిష్టి కొంప ఇది. నా మొగ్గు మీద నాకు అధికారం ఎలాగో లేదు, నా ఇంటి మీద కూడా నాకు అధికారం లేదా? నేను మీరు ఇక్కడ ఉండిస్తే నేను ఊరు పోసుకుని చేస్తాను. ఆగు, నీకు ఈ ఇంటి మీద అధికారం ఉంది కానీ నీ భర్త మీద అధికారం లేదు. అధికారం లేదు అని చెప్పడానికి నువ్వెవరవయ్యా? నీ మాజీ భర్త మామని. తప్పు కోసం కక్కుర్తి పడి నువ్వు నీ భర్త నుంచి తీసుకున్న విడాకుల పత్రాలు ఇవిగో. ఇప్పుడు చెప్పమ్మా, అల్లుడి గారి మీద హక్కు ఎవరికుంది? నీకా నా కూతురుకా? లాయర్ గారు చెప్పారుగా నీ స్థానం ఏమిటో, అది తెలుసుకుని ప్రవర్తించు. అమ్మా లత, పదమ్మ మన ఇంటికి వెళ్దాం. అల్లుడు గారు, మీరు ఇలా పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకోవడం నాకేం నచ్చలేదు. మీరు కూడా బయలుదేరండి. అమ్మా ఏమండి, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారా? హద్దులు మీరు ప్రవర్తించింది నువ్వు, హక్కుల వరకు వచ్చింది నువ్వు, సంసారాన్ని అల్లరి చేసింది నువ్వు, విడాకులు తీసుకుంది నువ్వు. ఇప్పుడు నేను లత భర్తని, లతతో వెళ్ళడమే న్యాయం. డబ్బులు నమ్ముకుని నన్ను నమ్ముకున్నావు, అనుభవించు. డాడీ, మేము కూడా నీతోనే వస్తాం డాడీ. ఇక్కడ ఉంటే మమ్మీ మమ్మల్ని ఇంకెవరికైనా Download ShareChat.